సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. కోహెడ మండలం శనిగరం చెరువును పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చెరువులో గంగమ్మకి పసుపు కుంకుమ పూలు వేసి పూజలు చేశారు. గ్రామంలో ఉన్న సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చిన గ్రామ ప్రజలు గుట్ట నుండి వరద నీరు గ్రామంలోకి హాస్టల్లోకి వస్తుందని తెలిపిన గ్రామస్తులు గుట్ట నుండి వచ్చే నీటిని ప్రొక్లైన్ల ద్వారా డ్రైన్ సిస్టమ్ ద్వారా పంపించాలని అధికారులను ఆదేశించిన మంత్రి ప్రభాకర్ అనంతరం బీసీ హాస్టల్లో సందర్శించారు. వారికి అందుతున్న ఆహారం, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో బోర్ కావాలని, టాయిలెట్స్ ఉందని సిబ్బంది వెంటనే అధికారులతో మాట్లాడి హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అదంతా ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి, మొత్తం అర్థం మొత్తం ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నడవనే రాదు. ఎంత దూరం పడికి ఏం కావాలి మీకు? బోర్ కావాలి, బాత్రూమ్ సరిగా బాత్రూమ్ కావాలి, నీరు కావాలి. వాటర్ ఎవరు? మీ వాటర్ పోల్ షిఫ్ట్ చేయండి. రోడ్ పని ఆగింది, మీకు వరకు ఊర్లో రోడ్ పని ఆగింది. ఏమైనా రోడ్ అంటే పోల్ షిఫ్ట్ అంటారు. పోల్ షిఫ్ట్ ఏమైందంటే రోడ్గా. ఇవన్నీ ఇష్యూ. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐజీ ఆపై స్థాయి అధికారులతో సీటు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నివేదికను బట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వైసీపీ టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని విమర్శించారు. గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారన్నారు. భక్తుల మనోభావాలకు విలువ లేకుండా చేశారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలని వాడుకున్నారన్నారు. స్వామివారంటే నమ్మకం లేని వారిని అక్కడ చైర్మన్లుగా పెట్టారని, టీటీడీ బోర్డు అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. తిరుమలను అన్ని విధాలుగా అపవిత్రం చేశారన్నారు. 5 ఏళ్లలో తిరుమల లడ్డు ఎలా ఉండేదో అందరికీ తెలుసని, 3 రోజుల్లో లడ్డు చెడిపోవటం, సువాసన లేకపోవడం, రంగు కూడా తేడాగా ఉండటం ఇవన్నీ అందరికీ తెలిసిందే అన్నారు. భగవంతుడికి తెలుసు ఇవన్నీ. వెంకటేశ్వర స్వామికి ఆయన కాపాడుకోగలుగుతాడు. ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు. మనం మలినం చేస్తున్నామనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. దాంట్లో నాకు ఏం సెకండ్ థాట్స్ లేదు. కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు. అందుకని 2 రోజులు నేను అన్ని స్టడీ చేశాను. ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం. 3-4 టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం. నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను. అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను. అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరితో ఇద్దరితో మాట్లాడాను. మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత. ఎలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం. జరిగిన అపచారానికి, అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం, క్షోభ అనుభవిస్తున్నాం. కానీ ఎలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్లీ పవిత్రతను కాపాడి మళ్లీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి, మనం పూర్వ వైభవం తేవడానికి కాదు, ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు. మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రులుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ కల్తీ నెయ్యిని వాడనే లేదు.
ఇక అపచారానికి తావిక్కడ తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వాసాలను దెబ్బతీశారు. కోట్లాది మంది భక్తులు మదిలో అనుమాన బీజాలు నాటుతున్నారు. ఇలా చేయడం దుర్మార్గమని, అన్యాయమని చంద్రబాబును మందలించండి. ఆలయ పవిత్రను దెబ్బతీయొద్దని గట్టిగా చివాట్లు పెట్టండి. టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా నిస్సిగ్గుగా వ్యవహరించడం తగదని బుద్ధి చెప్పండి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అందేది. ఈరోజు 9 నెలలు 3 క్వార్టర్స్ అయిపోయినాయి. ఇంతవరకు విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీల్లోకి సర్టిఫికెట్ల కోసం కాలేజ్ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి. టోఫుల్ తీసేశారు. సిబిఎస్ఈ కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైచిలుకు పెండింగ్. మామూలుగా జనవరిలో బిల్స్, ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చ్లో మామూలుగా ఇస్తారు. మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది, అంతే. ఒక్క బిల్లు పాస్ కాల. దాదాపుగా 2,000 పైచిలుకు కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం, సేవలు అందించే కార్యక్రమంలో వెనకడుగు వేస్తూ ఉన్న పరిస్థితులు. 104, 108 సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు. ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే నాతుడు లేడు. గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ, స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. తిరోగమనం. వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం 20,000 ఇస్తానన్నాడు, ఇంతవరకు రూపాయల. అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తూ ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు. రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది. రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది. రైతులకు ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయ సలహా మండళ్ళు రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు. పారదర్శకత అంతకన్నా లేదు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు రెచ్చిపోవద్దని మాజీ మంత్రి బారస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు. ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అక్కడ అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది. మాపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు అని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నాయని హరీష్ రావు అన్నారు. కృష్ణా జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న పొలాలు ఎండుతున్నాయి. సెప్టెంబర్ 1న పాలేరు జలాశయానికి 100 మీటర్ల దిగువన అవుతున్న పూడ్చలేదు. సాగర్ నిండుకుంటలా ఉన్న ఆయకట్టు రైతులకు నీరందడం లేదు. గత ఏడాది ప్రకృతి కరువు తెస్తే ఇప్పుడు కాంగ్రెస్ కరువు తెచ్చింది అని హరీష్ రావు విమర్శించారు. సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? 3 మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిబడి.
సెప్టెంబర్ 1వ తేదీన గండిపడ్డది, ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక 100 మీటర్ల దిగువన మరి ఆ కాలువకు గండిపడ్డది. ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడితే ఆల్మోస్ట్ 2వ తేదీ 3వ తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి. వర్షాలు లేవు. గత 22 రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి, పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు. 22 రోజులుగా ఏం ఇబ్బంది లేదు పనిచేయడానికి. చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఇది మంత్రుల సమన్వయ లోపం. ఈరోజు పరిస్థితి ఏంటంటే మా వీరయ్య గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు, మా ఎంపీ గారు రవి గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజు రైతుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చూడండి ఎట్లా ఎండిపోతున్నాయో పొలాలు చూడండి దయచేసి. నెర్రలు బాచినాయి పొలాలు. ఒకవైపు కృష్ణానదిలో పరవళ్ళు దొక్కుతూ ఉంటే, సాగర్ నిండు కుండలాగా ఉంటే, ఇవాళ సాగర్ ఆయకట్టు రైతుల పొలాలు నెర్రలు బాచి ఎండిపోతూ ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క చేతగానితనం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇలా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గం, మధిర నియోజకవర్గం మొత్తం పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రైతులు, నేలకొండపల్లి రైతులు ఎన్ఎస్పి కార్యాలయాన్ని ముట్టడించారు. కూసుమంచి, ఖమ్మం, వైరా, కల్లూరు అన్ని మండలాల్లో ఇవాళ ఎన్ఎస్పి ఆఫీసులను ముట్టడిస్తున్న స్వచ్ఛందంగా. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, రైతుల కడుపు మంట, రైతుల